సిరికొండ మండల వ్యాప్తంగా బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాలలో 386వ ర్యాంకు సాధించి డీఎస్పీ శిక్షణకు ఎంపికైన నిఖితారెడ్డిని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిఖితారెడ్డిని శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి అభినందించారు. నగరంలోని గంగాస్థాన్ బైపాస్ రోడ్ గుప్పన్పల్లిలో గల వైకుంఠధామంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాతృమూర్తి లక్ష్మీ నరసమ్మ అంత్యక్రియలు పూర్తయ్యాయి. పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్యులు హాజరయ్యారు. నిజామాబాద్ నగరంలో ఆర్ఆర్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో నార్త్ బ్లాక్ బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. దాండియా పాటలతో మహిళలు డాన్స్ చేస్తూ సందడి చేశారు. ఎస్ఆర్ఎస్ బ్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతున్న క్రమంలో మంగళవారం 39 వరద గేట్ల ద్వారా 3 లక్షల క్యూసెక్ల నీరు గోదావరిలోకి విడిచిపెడుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 3.90 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా అవుట్ఫ్లోగా 3,09,231 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. విజయదశమి ముంగిట బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹1,420 పెరిగి ₹1,18,310కి చేరింది. కాగా 5 రోజుల్లోనే ₹3,870 పెరగడం గమనార్హం. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ₹1,300 ఏకబాకి ₹1,08,450 పలుకుతుంది. అటు కేజీ వెండి ధర ₹1,000 పెరిగి ₹1,61,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. జిల్లాలో మొదటి విడతలో నిజామాబాద్, బోధన్ డివిజన్లలో మొదటి విడత పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. నిజామాబాద్ డివిజన్లో నిజామాబాద్ రూరల్, దర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, భోపాల్, నవీపేట్, సిరికొండ, బోధన్ డివిజన్లోని బోధన్, చందూర్, కోటగిరి, మోత్యం, కొతంగల్, రంజల్, రుద్రూర్, సాలూరా, వర్ని, ఎడపల్లి మండలాలు జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికలతో పాటు 177 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుపుతారు. రేకులపల్లి భూపత్ రెడ్డి తల్లి లక్ష్మీ నరసమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం ఆయన్ను పలు పార్టీల నేతలు పరామర్శించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే ఎండార్ లక్ష్మీనారాయణ, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ అందాన్, రైతు కమిషన్ సభ్యులు గడు గంగాధర్, తెలంగాణ విత్తనాల అభివృద్ధి చైర్మన్ అన్వేష్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ నాగేష్ రెడ్డి, భూపత్ రెడ్డి పరామర్శించారు.